తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఈ శ్లోకంలో యోగులు ఎన్ని విధాలుగా ఉంటారో చెప్పాడు పరమాత్మ. మొదటి తరగతి వారు తపస్సు చేసేవాళ్ళు, అంటే దైవాన్ని సగుణోపాసన చేసేవాళ్ళు. వీరు భక్తులు అని కూడా అనవచ్చు. రెండవ తరగతి వారు శాస్త్రాలను చదవడం, వినడం, మననం చేయడం, మననం చేసిన దాన్ని చక్కగా అర్థం చేసుకోవడం, దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం, వీరిని జ్ఞానులు అని అంటారు. ఇక మూడవ తరగతి వారు కర్మిభ్యః, అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వ్రతాలు, పూజలు మొదలైన కర్మలు చేసేవాళ్ళు. తరువాతి తరగతి వారు యోగులు. ఈ యోగులు ఎవరంటే పైన చెప్పిన తరగతులు అన్నీ దాటి వాటిలో చెప్పినవన్నీ చేసి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం పాటించి ధ్యానంలో కూర్చొని మనస్సుని ఆత్మయందు నిలిపినవాడు యోగి. ఈ యోగి అందరికంటే శ్రేష్ఠుడు. పైన చెప్పిన ఈ 4 తరగతుల వాళ్ళలో ఈ యోగి అనేవాడు అందరికంటే అధికుడు అని పరమాత్మ బోధిస్తున్నాడు.